దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయింటే ఏం చెప్తారు అసెంబ్లీలో? అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఈరోజు డబ్బులు రాజకీయాలు అయిపోయినాయి. డబ్బులు సంపాదించుకోవడం, డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, మళ్ళా నెగ్గడం. ఆ రాజకీయాలకు మేము దూరం. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల మీద పనిచేయడం మా ప్రధానమైనటువంటి లక్ష్యం. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటి లక్ష్యం కోసం మేము పనిచేస్తాం. అందుకని స్థానాలు ప్రధానం కాదు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఈ సీట్ల ద్వారా సోషలిజం రాల. ఎక్కడైనా తిరుగుబాట్ల ద్వారానే, అది యూరోప్ దేశాలన్నింటిలో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ, క్యూబాలో కానీ, వియత్నాం ఎక్కడైనా కూడా ప్రజా తిరుగుబాటు ద్వారానే సోషలిజం వచ్చింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలను కదిలించేటువంటి ప్రయత్నం అప్పుడు ఇప్పుడు కూడా మేము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం తప్ప సీట్ల గురించి మాకు ప్రధానమైనటువంటి లక్ష్యం కాదు. సార్, గతంతో పోలిస్తే ప్రజా పోరాటాలు చేయడంలో వామపక్షాలు ప్రజలను కలుపుకుని వెళ్ళడంలో కావచ్చు, ప్రజా పోరాటాలు చేయడంలో కావచ్చు, వెనుకంజలో ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ప్రజలు నిజమే గతంలో కదిలినట్టుగా కదలడం లేదు. స్వాతంత్ర పోరాటంలో జమీందారీ వ్యతిరేక స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలకేం హక్కులు రాల. జమీందారీ వ్యతిరేక పోరాటం జరిగింది. ఆ జమీందారీ వ్యతిరేక పోరాటంలో దేశం అంతా కూడా పున్నప్రావైల నమోద్రిపాద్ నాయకత్వంలో వచ్చినటువంటిది. తర్వాత ఆ రాష్ట్రంలో ఆ ప్రజానీకం వారి వెనక కొనసాగడం అనేది జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో తెబాగా పోరాటం కానీ, అలాగే మహారాష్ట్రలో కానీ, మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది ప్రజానీకాన్ని కదిలించి, ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉండేవాళ్ళు. అలాగే కమ్యూనిస్టులు వెనక ప్రజానీకం పెద్ద ఎత్తున కదిలారు. అలాగే రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆందోళన హక్కు పోరాటానికి కూడా ఆ రోజు కమ్యూనిస్టులే ప్రధానమైనటువంటి నాయకత్వం వహించి ఒక భారీ పరిశ్రమ ద్వారా ఉపాధి సంపాదించాలని, నందికొండ నాగార్జున సాగర్ వస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుందని, ఇవన్నీ అభివృద్ధికరమైనటువంటి దీనికోసం అప్పుడు ఇప్పుడు కూడా కృషి చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలే.